వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 2011 జనాభా ప్రకారం దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని సంకల్పించింది. ఇందులోనే 33% మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు భారీగా పెరగనున్నాయి. అయితే ఈ నియోజకవర్గాల పెంపు నిర్ణయం వెనుక రాజకీయం ఉందా? ప్రస్తుత పరిస్థితుల్లో పెంపు వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగచ్చు? 2029 ఎన్నికల నుంచి 33% మహిళా రిజర్వేషన్ అమలు చేస్తారా? ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమలు సాధ్యమేనా? మొత్తంగా మార్పు మంచికేనా? దీనిపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. మరి కాసేపట్లో మరో అనలిస్ట్ అందే సత్యం గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఎప్పటి నుంచో నియోజకవర్గాల పునర్విభజన మీద చర్చ జరుగుతూనే ఉంది. మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ఈసారి ఛాన్స్ వదులుకోదన్న చర్చ జరిగింది. లేదు మళ్ళీ వెనక్కి తగ్గారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాలు పెంచాల్సిన ఆవశ్యకత మీద ఎప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాయి. కేంద్రం కొంత డినై చేస్తూనే ఉంది. కానీ సడన్గా నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం, విపక్ష పార్టీలతో మాట్లాడటం, ఏమనుకోవాలి? దీని వెనక ఏం దాగుంది? ఏం ఇండికేషన్ ఇది? ఒకటి ఇండికేషన్ ఏంటంటే తప్పకుండా నియోజకవర్గాలు పెంచాలి. అది మంచిదా చెడ్డదా ఆలోచన ఏంటి, ఇతర దేశాలు ఏం చేస్తున్నారు అదేం లేదు. ఓకే, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సెంటర్లో అయినా ఏ ప్రభుత్వం అయినా లీడర్ తలుచుకుంటే మన సిస్టంలో ఎగ్జిక్యూటివ్కి అతి పవర్స్ ఉన్నాయి. ఇది అమెరికన్ సిస్టమ్ అయితే జ్యుడిషియరీ ఉంటుంది, వాళ్ళ పార్లమెంట్ ఉంటుంది, చెక్ పెడతాది. ఇదేం లేదు కదా మన దేశంలో సిస్టమ్. మన దేశంలో సిస్టంలో చెక్ లేదు, బ్యాలెన్స్ లేదు. అందువల్ల ఆలోచన వచ్చాక కాప్ చేయడం కష్టం. ఆలోచన ఎందుకు వచ్చింది? 543 సీట్ల నుంచి 800 చిల్లర చేయటం. సరే మీరు అన్నారు తెలుగు రాష్ట్రాలకు చేయాలి, కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ విభజన సమయంలో చేసే ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు ఎందుకు చేయాలి? ఎంపీలు చేయగానే పవర్ ఈక్వేషన్ దేశవ్యాప్తంగా మారిపోతుంది కదా. ఉదాహరణ చెప్తున్నా, 40 సీట్లు ఉన్నాయి పాండిచేరి తమిళనాడు, కూడా 80 ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి. ఆ 80 అవుతాయి, ఇప్పుడు 120 అవుతాయి, ఈ 40 60 అవుతాయి. గ్యాప్ 60 పెరిగిపోయింది కదా. సో దక్షిణాదికి అలాగే ఈ తూర్పుకి తగ్గిపోతాయి బలం. ఉత్తర రాష్ట్రాలు ఇంకా బలం వచ్చేస్తాయి. 120 ఎంపీలు ఉంటాయి ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రానికి. మొత్తం దక్షిణాదికంతా కలిపితే 100-200 వరకు రావచ్చు ఒక్క రాష్ట్రం. అయిపోయింది. సో ఇదంతా ఒక సిస్టమా? 2011 సెన్సస్ మీద చేస్తా అన్నారు. అది కూడా ఎందుకంటే ఇంకా ఏదో రకంగా చేశారు. ఈ నియోజకవర్గాలు పెంచాలి. ఎందుకంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో 850 సీట్లు ప్లాన్ చేసి పెట్టారు. ఆ ప్లాన్కి ఫిట్ అవ్వాలి. ఒక చెప్తున్నాను సతీష్ గారు, పెంచకూడదా? జనాభా పెరిగింది కదా అని మీరు అడగవచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన పార్లమెంటరీ సిస్టమ్ ఇది బ్రిటన్ నుంచి వచ్చింది, మిగతా దేశాల నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చింది మన సిస్టమ్. అవును, 50 రోజుల నుంచి మనకి ఎలక్షన్ జరిగేది పార్లమెంట్ అంటే ఆ మోడల్ మీద. బ్రిటన్ లో 500 సంవత్సరాల్లో దాదాపు పెరగలేదు నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంట్. ఏమన్నా కొద్దిగా పెరుగుంటే 15-20 500 సంవత్సరాలు. అమెరికాలో 1926లో జనాభా 11 కోట్లు, 436 ఎంపీలు. 2026 100 సంవత్సరాల తర్వాత జనాభా 36 కోట్లు, ఎంపీలు 436. ఎందుకు పెంచలేదు వాళ్ళు? ఎందుకు పెంచకూడదు. సిస్టమ్ అని ఇష్టం వచ్చినట్లుగా మార్చేయకూడదు. ఒక ఫాస్ట్ ఫుడ్ లాగా మైక్రోవేవ్ అవన్లో వేడి చేసి తినేయటం కాదు. ఇది రాజ్యాంగం, సిస్టమ్, పద్ధతి, ఒక పర్మనెన్సీ ఉండాలి. పర్మనెన్సీ అంటే 100 సంవత్సరాలు ఉండాలి. ఇలా చేస్తున్నారు. ఇది లాభం ఏమన్నా వస్తుందో నాకు కనపడట్లేదు. ఉండే 543 ఎంపీలు 850 అయిపోతే దేశానికి మంచిదా? ఎవరికి మంచిది? ఖర్చులు దీనికి దానికి ఎంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఆలోచించుకోవాలి. ఆపోజిషన్ పార్టీస్ ఆలోచించుకో. ఎందుకంటే సీట్లు ఎక్కువ వస్తాయి మనకి. ఇది మనకు మంచిది, అడ్డం పడితే ఇది అది అని అందరూ ఒప్పించుకుంటారు. ఇది ఒక టెంప్టేషన్. ఏదో కొన్ని అబ్జెక్షన్స్ చేస్తారు, ఒప్పించుకుంటారు. చూస్తా ఉండండి రాబోయే రోజుల్లో.
రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు అందే సత్యం గారు. అందే సత్యం గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కేంద్రం సమాయత్తం అవుతుండడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెరుగుదలలో కొంత భారీగా మార్పు రాబోతుండడం. ఇప్పుడు గత 70 ఏళ్లుగా జనాభా అబౌట్ 2% పెరిగింది. ఇప్పుడు 1%, 1.25% కంట్రోల్ అయింది. కానీ నార్థన్ స్టేట్లను అయితే 2.5కి ఎక్కువ, సౌతర్న్ స్టేట్స్ 2% ఉండేది. ఇప్పుడు సౌత్ ఇంకా అరౌండ్ 1.75 తగ్గింది. నార్త్లో 2% ఉంది. ఏదేమైనా గత 70 ఏళ్లుగా జనాభా విస్ఫోటనం జరిగింది మన దేశంలో. స్వాతంత్రం వచ్చే నాడు 32 కోట్లుంటే ఇప్పుడు దరిదాపు 146 కోట్లకు పెరిగింది. అట్లాగే అదే నిష్పత్తిలో ఓటర్లు కూడా పెరిగారు. పెరిగినప్పుడు నియోజకవర్గాల పెంపు కరెక్టే, కానీ ఒక ఆప్టిమం డివిజన్ ఉండాలి. అంటే డివిజన్ ఎప్పుడు కూడా డివిజన్ లేకపోవటం, డివిజన్ ఉండటం, ఇట్లా అబ్సల్యూట్ కరెక్ట్ ఉండటం కరెక్ట్, లేకపోవడం కరెక్ట్ కాదు. అది ఆప్టిమం డివిజన్ ఉంటే కరెక్ట్ అవుద్ది. ఎట్లా అంటే ఉదాహరణకు తెలంగాణలో జిల్లాలు విభజించారు. జిల్లాలు విభజిస్తే ప్రజల దగ్గరికి పాలన నిజమే. అవును. కానీ ఈ విభజనలో సిరిసిల్ల లాంటి జిల్లా, సూర్యాపేట లాంటి జిల్లా, ఇటువంటి జనగామ లాంటి జిల్లాలు, ఇటువంటి జిల్లాలు 5-6 గతంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏర్పడి, అంటే అది పొలిటికల్ ఇంట్రెస్టో లేకపోతే మంత్రుల ప్రాముఖ్యతను బట్టో ఇట్లా ఈ డివిజన్ ఉండకూడదు. అదే ఆప్టిమం అంటే అభిలషణమైనటువంటి విభజన ఉంటే అందరూ కూడా మెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లనే ఇవాళ జనాభా పెరిగితే 50% పెంచితే 800 కన్నా 25% పెంచితే దరిదాపు 650 దగ్గర ఉండేది. కాబట్టి ఒక జనాభా విస్ఫోటనం, సీట్లు అదే విస్ఫోటనం చేస్తే అన్కంట్రోల్డ్ ఉంటుంది. అంటే రేపు స్పీకరు సభ నడపాలి కదా. ఇప్పుడు 542 మంది, 543 మంది సభ నడిపేందుకే యాష్టపడుతున్నారు. అవును. రేపు 816 సీట్లకు శాసనసభ అది పార్లమెంట్ నడపాలి. మరి పార్లమెంట్ నడపాలంటే స్పీకరు దాని నియంత్రణ చేయగలగాలి. ఓకే. కాబట్టి రోజు రోజుకు తర్వాత గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రవర్తన వేరు, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన వేరు. అట్లాగే అసెంబ్లీ శాసనసభలలో కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ఎక్స్ప్లోజన్ లాగా అసెంబ్లీ సీట్లలో కానీ పార్లమెంట్ సీట్లలో కానీ ఒక ఎక్స్ప్లోజన్ వచ్చి అన్కంట్రోల్డ్ లెవెల్కు దారి తీయకూడదు. ఇది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 ఇంకోటి కూడా, సరే దక్షిణ భారత జనాభాని బట్టి ఓటర్ని బట్టి విడదీస్తే అది నార్త్కు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క యూనిట్ తీసుకొని 50% పెంచుతాం అంటున్నారు. కాబట్టి ఆ విధంగా అన్యాయంలో రిలేటివ్గా ఆ అడ్వాంటేజ్ అనేది నార్త్కు పోకుండా ఒక రిలేటివ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే 50% పెంచుతాం యూనిట్ తీసుకొని అనేటువంటిది బాగానే ఉంది. అది రెండోది. తర్వాత మూడోది, ఈ పెంపుదలలో మరి 33% మహిళలకు రిజర్వేషన్ చేస్తామంట. అవును సార్. 33% రిజర్వేషన్ చేస్తే దాంట్లో మళ్ళీ క్లాసిఫికేషన్ లేకుండా చేస్తే, గతంలో శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ మరి ఇప్పుడే డబ్బులున్న వచ్చి కూర్చుంటారు. దాంతో వాళ్ళ 30 ఏళ్ళ నాడు అంతా బాబుడే వచ్చి కూర్చుంటారు పార్లమెంట్ అన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి అది డెవలప్డ్ క్యాస్ట్ నుంచి లేదా అప్పర్ క్లాస్ నుంచి వచ్చి కూర్చుంటే 30% మనం అనుకునే ఇన్క్లూజివ్ డెమోక్రసీ మిస్ అయింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకు నిష్పత్తిలో 33% ప్రపోర్షన్లో పెరిగినప్పటికీ ఎక్కడైనా మళ్ళా దాంట్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆ రిజర్వేషన్స్ ఉండి తీరాలి, లేకపోతే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. అంటే మీ అంచనా ఏంటి సార్? మీ అంచనా ఏంటి? అలా పెట్టే స్కోప్ ఉందా? ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఒకవేళ ఈ 33% మహిళా రిజర్వేషన్ అనేది 2029 నుంచే అప్లై చేసినా, లేదంటే లోక్సభ శాసనసభకు అప్లై చేసినా, ఈ ఓబీసీ రిజర్వేషన్లు అలాగే మిగతా వాటికి కొంత ప్రొపోర్షనేట్గా మళ్ళీ ఆ 33% ఇవ్వాలంటున్నారు. అది కరెక్టేనా? ఈ పాసిబుల్ రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు ఎజెండాలు లేవు, అవి డిమాండ్గానే ఉన్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఆర్లే ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లో విత్ రిజర్వేషన్లో వాళ్ళకు న్యాయం జరగకపోతే కష్టం అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన దేశంలో అమలు జరగట్లే. పివి నరసింహరావు ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ ఇద్దరు 91 సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు విత్ ఇన్ 10 years లో
వచ్చేటువంటి ఫలితాలన్నీ బాటం లెవెల్ పర్క్యులేట్ అవుతాయి అన్నారు. ఉమ్, ఇప్పటికి దరిదాపు 36-35 ఏళ్ళు అయింది. అయిన తర్వాత నిన్న మొన్న మనం చూస్తున్నాం సెన్సెస్ గానీ పేపర్ రిపోర్ట్స్ గానీ ఓకే. బాగా అసమానతలు పెరిగే దేశంలో మన దేశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఉమ్, అంటే గ్రోత్ వచ్చింది, సంస్కరణ వల్ల గ్రోత్ వచ్చింది, ఓకే. కానీ జస్టిస్ జరగకుండా ఒకవైపు పోతున్నటువంటి నష్టం జరుగుతుంది. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏమన్నారు, ఇన్క్లూజివ్ డెమోక్రసీ అన్నారు. ఉమ్, అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరగాలన్నారు. అవును. అది ఇప్పుడు ఏమైతుంది, ఎలక్షన్లు మానిటైజ్ అయినాక ఉమ్, మా డబ్బుల్లోనే పోటీ చేసే స్థితి వచ్చింది, Right. ఉన్న అవకాశాలు కూడా పోయినాయి. అవును. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్స్ కూడా విత్ ఇన్ ది క్యాస్ట్ రిజర్వేషన్ లో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉంటేనే రైట్. న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే. పెంటపాటి పుల్లారావు గారు, మరో అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక. గతంలోనే అది చర్చ జరిగింది, లేదు 2029 2034 ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరిగాయి. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా మొత్తం అంతా సమాయత్తం అయిపోతుంది అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చే చిక్కేమీ లేదు, ఎందుకంటే లోక్సభతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల కంటే 6 నెలల ముందు తెలంగాణ అసెంబ్లీ జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా మీ లోక్సభ ఎన్నికలతో పాటు వెళ్తామని. ఇంకా ఆ సమస్య కూడా ఇక్కడ లేదు. లార్జర్ సెన్స్లో చూస్తున్నప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కరెక్టేనా? రేపొద్దున్న దానివల్ల వచ్చే సమస్యలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమైనా సార్ట్అవుట్గా అంతా సిద్ధమైన తర్వాతే ఈ చర్చను తెర ముందుకు తెచ్చిందా? ఒకటి, ఒకే దేశం ఒకే ఎలక్షన్ ఐడియల్. అలా చేయగలిగితే దానికంటే ఇంకోటి లేదు. ఎందుకంటే అస్తమాన ఎలక్షన్లు ఉండవు. ఇది ఒక పెద్ద డిస్ట్రాక్షన్, ఖర్చు, టెన్షన్ వచ్చేస్తాం. కానీ ఒక 5 సంవత్సరాలకే ఒక్క ఎలక్షన్ రాష్ట్రాలకి అన్ని అనే బదులు 2.5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అలా కూడా పెడితే బాగుంటుంది. కొన్ని దేశాలు, అమెరికాలో ఎలక్షన్స్ 2 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఉంటాయి. సో అది కొంచెం అది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కొన్ని తప్పిని గవర్నమెంట్ పడిపోతే మా మెజారిటీ లేకుండా ఉన్నదంటే ఎలక్షన్స్ పెట్టాలి. నెలలకు పెట్టి వేరేగా చేస్తే మళ్ళీ ఆ 5 సంవత్సరాలు సింక్రనైజ్ అవ్వదు. ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ పడిపోయి ఫామ్ చేయలేకపోతే ఎలక్షన్ పెడతాం, దానికి మళ్ళీ 3.5 సంవత్సరాలు ఎత్తామని కొంచెం ఆలోచించాలి. ఇది క్లియర్గా ఆలోచించాలి. బై ఎలక్షన్స్ ఆలోచించి ప్రాక్టికల్గా ఉండాలి. మండిగా 5 సంవత్సరాలు పెట్టేస్తాం ఇలా పోతామంటే ఈ గవర్నమెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యాంటీ డిఫెక్షన్ చట్టం ఉన్నది. ఈ డిఫెక్షన్ చట్టం లేదనుకో గవర్నమెంట్ లేకుండా ఎప్పుడు ఉండదు. ఎవరో ఒకరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో అది తీస్తారా? అది తీరు అధికారంలో ఉన్నారు. ఒకటి సతీష్ గారు, ప్రపంచంలో ఇలా చట్టాలు ఏ దేశంలో లేవు. ఓకే. యాంటీ డిఫెక్షన్ లేదు, ఉమెన్ రిజర్వేషన్ లేదు, ఇలా పెంచటం ఇన్ని సీట్లు ఎక్కడా లేవు. చైనాకి పార్లమెంట్కి సంవత్సరానికి 14 రోజులు కలుస్తారు. ఇది అది ఎలక్షన్ అన్నారు. 1500 మందో 2000 మంది అందరినీ పెట్టుకున్నారు. ఓకే. ఒక్కసారే సెషన్ 14 రోజుల్లో 10 రోజులు అయిపోతుంది. ఓకే. ఇవన్నీ మన దేశంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చా? ఆఫ్టర్ ఆల్ మన ఫస్ట్ ఎలక్షన్ 52లో అవ్వింది. ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాలే అవ్వింది. పెద్ద జీవితం కాదు ఒక దేశం జీవితంలో. ఇంత ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చా? రాజ్యాంగాన్ని ఇలా మార్చేయచ్చా, అలా మార్చేయచ్చా? ఇలా చేయం. అప్పటి వరకు డీలిమిటేషన్ అవ్వేక ఇవన్నీ చేస్తామన్నారు. ఒక డీలిమిటేషన్ అక్కర్లేదు. ఏంటిది? ఇంత ఒక సముద్రంలో వెళ్ళే ఒక షిప్కి ఎక్కువగా తిప్పేస్తామంటే మునిగిపోతుంది. మొలగదు. కొంతవరకు తిప్పుతా ఉంటే తోలుతా ఉంటే పడిపోతా ఉండగా తట్టుకోగలరు కదా. మాట్లాడితే రాజ్యాంగం మార్చేస్తారు, మాట్లాడితే కొత్త విధానం. ఇంకో ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇష్టం వచ్చినవి చేస్తే ఎవరు ఆప్ చేస్తారు? చాలా చేయొచ్చు, చాలా ఏడిపించవచ్చు, అందరికీ అప్పులు ఇవ్వచ్చు, ఏదో చేయొచ్చు, ఎవరు ఆప్ చేస్తారు? సో నేను అనుకునేది ఇతర దేశాలు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు మనకంటే మూర్ఖులా? పోనీ యూరోప్లో ఉన్న దేశాలు, లేకపోతే జపాన్, లేకపోతే అమెరికా, వీళ్ళందరూ వాళ్ళ పాలసీ మీదే కదా, వాళ్ళ పద్ధతి మీదే కదా మనం ఎలక్షన్స్ పెట్టాం. అవును. అందువల్ల ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఒక డిక్టాట్ అంటే ఒక ఆర్డర్ ఇచ్చేసి చేసేసినట్టుగా చేయటం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఆలోచన కావాలి, మెల్లిగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి. ఇలాంటి విషయాల్లో దూకుడుగా వెళ్ళిపోయి నేను చేశాను అని చెప్పుకుంటాం కరెక్ట్ కాదు. ఇంకో చిన్న విషయం కూడా మీ పర్మిషన్తో చెప్తున్నా. చెప్పండి సార్. పాత ఎందుకు ఉండాలంటున్నా,
బ్రిటిష్ పార్లమెంట్ 500 సంవత్సరాల 1000 సంవత్సరాలు ఉన్నాయి. ఉమ్, అమెరికన్ పార్లమెంట్ 200 సంవత్సరాలు ఉన్నది బిల్డింగ్స్. యూరోప్లో 1000 సంవత్సరాలు 500. ఎందుకంటే అవి చిన్న బిల్డింగ్స్ అయినా మార్చవు. ఉమ్, అదొక అథారిటీ, అదొక జ్ఞాపకం శక్తి, ఉమ్, అదొక జ్ఞాపకం అథారిటీ, ఒక పర్మనెంట్. చైనా ఎందుకు మార్చలేదు? వాళ్ళ ఎంపరర్స్ చేసిన బిల్డింగ్లోనే ఈయన కూడా ఎందుకు కూర్చుంటున్నాడు? ఉమ్, అక్కడే ఒకటి మనం అన్ని మార్చేయటం, ఇలా చేసేయటం, బ్రిటిష్ కట్టేది కొంచెం ఆలోచించుకోవాలి. రైట్. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇటు అటు, ఉమ్, కానీ కానీ ఇంత మార్పులు ఇలా చేయొచ్చా? ఓకే. ఒక పొద్దున్న లేచి ఈ మార్పు, రేపు బాగోలేదు ఇంకో మార్పు. Hmm. ఇది భారతదేశానికి ఫ్యూచర్కి మంచిది కాదు. చేసే పని మంచిగా చెడ్డ విధానం కేర్ఫుల్గా చేయాలి అనేది నా అభిప్రాయం. ఓకే. అందే సత్యం గారు, ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే నియోజకవర్గాల పెంపు అంశం అక్కడ ప్రస్తావన ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పటి సందర్భం వచ్చినప్పుడల్లా నేతలు అడుగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 పెరగాలి. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్లో ఇంకా ఎక్కువగానే పెరుగుతున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఇది ఎంతవరకు ప్లస్, ఎవరికి లాభం ఎవరికి నష్టం కలగొచ్చు దీనివల్ల? ఇప్పుడు ఆ, యాంత్రికంగా 50% అన్నారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి వేరే ఈక్వేషన్ ఆలోచించకపోవచ్చు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా ఆలోచించకపోవచ్చు. దేశం అంతా 50% పెంచి ఈ 2 రాష్ట్రాలు ఎందుకనే క్వశ్చన్ వస్తుంది. తర్వాత రెండోది, పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని సపోర్ట్ చేస్తాయి, ఎక్కువ మందికి సీట్లు ఇచ్చుకోవచ్చు అని, అవును, వాళ్ళ లీడర్షిప్ ని సాటిస్ఫై చేయొచ్చు అనేది. కాబట్టి సో ఒకటి డీసెంట్రలైజేషన్ పెరిగితే మంచిదే ఎప్పుడైనా. అంటే ఎమ్మెల్యేకు పట్టు ఉంటుంది, తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ప్రతినిధికి ప్రత్యక్ష సంబంధాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా పర్యవేక్షణ కూడా తేలికవుతుంది. ఇదే సందర్భంలో రాష్ట్రాలకు ఖర్చు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక జీతాలే కాదు, అనేక సౌకర్యాలు ఉన్నాయి, తర్వాత అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టారు. అవును, 33 జిల్లాల్లో ఎస్పీ పోస్టులు, కలెక్టర్ పోస్టులు, యంత్రాంగం ఇవన్నీ ఉంటాయి. రేపు అసెంబ్లీ వస్తే కూడా వాటికి కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నిజంగా ప్రజలకు ఉపయోగపడతారా? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఉపయోగపడతారా? సైజు తక్కువ చేసినంత మాత్రాన పర్యవేక్షణ ఎక్కడ చేస్తారా? ఇప్పుడు ప్రజలతో కలిసి ఉండేటువంటి ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఏదో ఇది ఒక ఆర్నమెంట్ గా చూపెట్టి వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యేలు చాలా మంది, చాలా పార్టీలలో. వాళ్ళందరికీ ఇవేమీ లేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి కలవచ్చు. ఇప్పుడు పెద్ద చేస్తూనే ఉంటుంది, రొటీన్ గా జరుగుతుంటది. కానీ మన ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు కావాల్సిందే. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి యునానిమిటీగా ఇది రైటు, ఇది తప్పు అనేటువంటిది కాకుండా దాంట్లో కూడా ఇవాళ ఉన్నటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్ ఉంటది. అందుకని ఏదేమైనా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఎందుకు సపోర్ట్ చేస్తాయంటే ఎక్కువ మంది నాయకుల్ని శాటి. ఇప్పుడు కౌన్సిల్ ఏమిటికున్నాయి? ఒకప్పుడు కౌన్సిల్ రద్దు చేశారు. అవును సార్, అవును. మళ్ళీ కౌన్సిల్ ని రివైవ్ చేశారు. అసలు కౌన్సిల్ లేదా రాజ్యసభ ఉద్దేశం ఏమిటి అంటే మేధావుల్ని, ఎక్స్పర్ట్స్ ని వీళ్ళని దాంట్లోకి తీసుకురావాలని. ఉదాహరణకు మిత్రుడు ఇంతకుముందు మిత్రుడు పుల్లారావు గారు చైనాలో ఇన్ని ఉంటాయి అన్నారు. నిజమే, 1500 పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో 500 మందిని ఎక్స్పర్ట్స్ నామినేషన్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ ని, సైంటిస్టుల్ని అనేక మందిని నామినేట్ చేస్తారు. అటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే కోఆర్డినేట్ చేసేందుకు పొలిటికల్ కోఆర్డినేటర్స్ ఒక 500 మంది, అడ్మినిస్ట్రేటర్స్ ఒక 500 మంది, టెక్నీషియన్స్, ప్రామినెంట్ పర్సన్స్ 500 మంది. ఈ కాంపోజిషన్ లో వాళ్ళ పార్లమెంట్ నడుస్తుంది. ఒకప్పుడు ఎవరో నా ఫ్రెండ్, చైనా పోయించిన ఫ్రెండ్, క్లాస్ రూమ్ లో కూడా అదే కాంపోజిషన్ నడుపుతుండట. అంటే ముందు బెంచ్లో 3 కూర్చుంటే ఒకడు క్లాస్ ఫస్ట్ మార్కుడ్ లో, ఒకడు బెస్ట్ కోఆర్డినేటర్, ఒకడు బెస్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ అట పిల్లలు. అంటే మా పార్లమెంట్ కూడా ఇదే కాంపోజిషన్ అండి, ఈ పద్ధతులు మేము డెవలప్ చేస్తున్నామని ఆ టీచర్ చెప్పాడు. నా ఫ్రెండ్ ఆ విధంగా చెప్పుండే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్లో, రాజ్యసభలో అట్లా అనుకున్నారు రాజ్యాంగం రాసినప్పుడు. కానీ ఇప్పుడు పదవులు రానటువంటి వాళ్లకు, లేకపోతే కార్పొరేట్ వర్గాల నుంచి, లేకపోతే ఇతరుల నుంచి దరిదాపు లెక్క వస్తుందిగా మనకు. లెక్క ఇస్తున్నారు రాజ్యసభలో ఎంతమంది కోటీశ్వరులు, కౌన్సిల్ ఎంతమంది ఉందని, దానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి
ఈ విధంగా అంటే దరిదాపు ఒక విధంగా చూస్తే దుర్వినియోగం అవుతున్నాయి ఒక మాట చెప్తే. అవును. ఇవన్నీ బర్డన్ అవుతున్నాయి, రాష్ట్రాల మీద కేంద్రం మీద కూడా బర్డన్ అవుతున్నాయి. అయినా వీటిని తీసేయాలనేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే అన్ని పార్టీలకు ఎక్స్ట్రా లీడర్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళని దీంట్లో లోడ్ చేయడానికి ఈ విధంగా మనకు బర్డన్ అవుతా ఉంది. అవును. ఇటువంటి పరిస్థితి రేపు కూడా ఎదుర్కొనే పరిస్థితి రావద్దు. ఎక్కువ సంఖ్య పెరిగి ఎక్కువ బర్డన్ గా మారద్దు. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయంగా దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అడ్వాంటేజ్ కావచ్చు రాజకీయంగా, అటు రెండు తెలుగు రాష్ట్రాల పరంగా కానీ కేంద్రం పరంగా కానీ? ఒకటి, రెండు రాష్ట్రాలుగా పాపులారిటీ ఉంటే మీకు ఉపయోగం, పాపులారిటీ లేకపోతే ఇంకా దూకుడుగా ఓడిపోతారు. ఇందాక మన అందే సత్యం గారు చెప్పినట్టు జిల్లాలు ఫామ్ చేశారు, ఎక్కువ చేశారంటే పాపులారిటీ వచ్చిందా? ఎవరైతే పెంచారో వాళ్ళు ఓడిపోయారు కదా. ఆంధ్రాలో ఓడిపోయారు, తెలంగాణలో ఓడిపోయారు. ఎందుకంటే కంట్రోల్ పోతుంది. నాయకుడికి అడ్మినిస్ట్రేషన్ కి 10 జిల్లాలు ఉన్నది 40 జిల్లాలు అయిపోగానే కంట్రోల్ పోతుంది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పోతుంది, ఫోకస్ పోతుంది. అక్కడ పాలిటిక్స్ చేయలేవు. ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చాక ఎవరికి కంట్రోల్ ఉంటుంది పార్లమెంట్ లో? ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విషయం చెప్తున్నా, ఇప్పుడు 543కి 135 క్వశ్చన్స్ అలౌ చేస్తారు, రిటర్న్ క్వశ్చన్స్. సో ఒక ఎంపీకి ఒక క్వశ్చన్ కూడా రాకపోవచ్చు లాటరీలో. సెషన్ అంతా అడగలేదే అంటే అది పరిస్థితి. 800 మంది 50 మంది క్వశ్చన్లు వేస్తే ఎవరికి వస్తుంది? 135 లిమిట్స్ తోనే పెంచుతారు 200. ఆ క్వశ్చన్ తయారు చేయడానికి ఒక్కో మినిస్ట్రీకి వెళ్తే వారం అంతా పడుతుంది. మనం బ్రిటిష్ పద్ధతి మీద చేసిన వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఏది సాంబార్ లాగా అన్ని కలిపేసి పెట్టేస్తే ఎలాగా పద్ధతి? సో ఇది ఎవరికి వస్తుంది అన్న లాభం ఎవరికి వస్తుంది? నువ్వు పాపులర్ గా ఉంటే వస్తారు నీకు ఎంపీ, లేకపోతే ఓడిపోతావు. కానీ కంట్రోల్ పోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, 80 ఎంపీల నుంచి 120 వస్తే ఆ చీఫ్ మినిస్టర్కి కంట్రోల్ ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కంట్రోల్ పోతుంది. సో మనం తెలుగు రాష్ట్రానికి వచ్చేటప్పుడు కూడా అది అప్లై అవుతుంది. ఏదో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చాం, మేము ఇప్పించామంటే ప్రజలు దానికి వేస్తారా ఓటు? నీకు ఇంకా కంట్రోల్ పోతుంది. కొత్త పార్టీలు రావచ్చు. దీనికి మంచి అవకాశం ఏంటంటే కొత్త పార్టీలు రావుతాయి, తక్కువ ఓట్లతో ఎమ్మెల్యే గెలవచ్చు. సో అది కూడా అవకాశం ఉన్నది. నా వ్యూ ఏంటంటే ఇవాళ డిఎంకే ఏడిఎంకే కంట్రోల్లో ఉన్నారంటే 30 పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్. బీహార్లో 15 ఉన్నాయి, కంట్రోల్లో ఉంటాయి. సో అది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పొలిటికల్ పార్టీస్ రావచ్చా అంటే ఏదో అవకాశం. పాత ఖమ్మం జిల్లాకి 20 సీట్లు రావచ్చు ఎమ్మెల్యే, 10 నుంచో 12 నుంచో. సో ఇవన్నీ చూస్తే కొత్త పార్టీలకు అవకాశం ఉంటుంది. కానీ పొలిటికల్ కంట్రోల్ ముఖ్యమంత్రులకు మాత్రం తగ్గిపోతాయి. సతీష్ గారు, మీరు అడగకుంటే ఒక విషయం గుర్తు చేయాలి ఈ డిబేట్ సందర్భంగా. జమిలీ ఎన్నికలు ఒకేసారి జరిగితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏమిటి అనేటువంటిది ఇంతకుముందు మనం చర్చ దాటేశాం. అయితే ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దరిదాపు ప్రాంతీయ పార్టీలు డిజపియర్ అయ్యే స్థితికి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ ఎజెండా జాతీయ పార్టీల మీద నడుస్తుంది. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ డిబేట్ నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఏజెండాలు మొత్తం గుర్తింపుకు రావు, చర్చ జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల చిన్న పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ వస్తుంది. వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే ఉండదు మీడియా. కాబట్టి ఖచ్చితంగా ఇది నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్, నేషనల్ పార్టీస్ కు. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు డిసడ్వాంటేజ్. ఇవాళ ప్రాంతీయ పార్టీలు డిసపియర్ కావాలనుకుంటున్న జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటి వల్ల వారసత్వం ఉంది, వీటి వల్ల ఉచితాలు ఇస్తున్నారు అనేటువంటిది. అన్న పార్టీలు ఇస్తూనే ఉన్నాయి, కానీ చిన్న పార్టీలు మాత్రం డిసపియర్ అయ్యి ఏదో ఒకటి ఒక పోలరైజేషన్, పొలిటికల్ పోలరైజేషన్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది రాష్ట్రాల స్థాయిలో మరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రత్యేక ఎజెండా ఉంది కదా. రాష్ట్రాల అభివృద్ధికి వేరు వేరు వ్యూహాలు ఉన్నాయి. కేరళ డెవలప్మెంట్ మోడల్ వేరు, తమిళనాడు డెవలప్మెంట్ మోడల్ వేరు, పంజాబ్ డెవలప్మెంట్ వేరు. ఓ దాంట్లో అగ్రికల్చర్, ఓ దాంట్లో ఇండస్ట్రీ, ఓ దాంట్లో ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్. మరి ఈ మోడల్స్ అని ఎడిపోవాలి ఒకేసారి జమిలీ ఎన్నికలు పెట్టి అసెంబ్లీలు కలిపి పెడితే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కేవలం
పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్, పొలిటికల్ Absolutely, sir. Valid. ఆధారంగా కాకుండా అవును, ఇవన్నిట్లు కూడా డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇన్ని అంశాలు ఉన్నాయి, బట్ కేంద్రం అయితే కొంత దూకుడుగా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దీనిపైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అన్నది విపక్షాలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన స్పెషల్ సెషన్స్ పెట్టాలి. ఈ నియోజకవర్గాల పెంపు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి స్పెషల్ సెషన్స్ పెట్టి ఒక డీటెయిల్డ్ డిబేట్కి కూడా కేంద్రం సమాయత్తమవుతుంది. అంటే నేనేదో వన్ సైడ్గా చేశానని కాదు, మీ అందరితో మాట్లాడి చేశామనేది. అలాగే నిపుణులు చెప్తున్నట్టుగా దీనిపైన మిగతా పార్టీలు కూడా డిఫర్ కాకపోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయంటే ఈ పొలిటికల్గా అకామిడేట్ చేయడానికి వాళ్ళు కూడా ఒక అవకాశం కాబట్టి ఆ విధంగానే చూడొచ్చు అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం మహిళా రిజర్వేషన్ 33% అమలు విషయంలో ఎస్సీ రిజర్వేషన్ ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు కొంత సమతుల్యత వస్తుంది అన్న ఒక ఆలోచన కూడా నిపుణుల వైపు నుంచి వస్తుంది. చూద్దాం ఇది అంతవరకు ఏం జరగబోతోంది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రీజనల్ పార్టీస్కి మాత్రం ఇది దెబ్బ. నేషనల్ పార్టీస్ యొక్క ఇంపాక్ట్, వాళ్ళ ఎజెండా అనేది పైచే సాధిస్తుంది అన్నది చూద్దాం. వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ అందే సత్యం గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఇది తాజా పరిణామాలు, మార్పు మంచికేనా 10 టీవీ స్పెషల్ డిబేట్.